ఈ హోటల్లో తినిపోయేటప్పుడు మజ్జిగ పాను అండ్ వాటర్ బాటిల్స్ నేను తాగొచ్చంట. నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. లాస్ట్ వరకు వీడియో చూడండి, నేను మొత్తం చూపిస్తాను లోపల ఎలా ఉందో. దీంట్లో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు నమ్మరు, అంత టేస్టీగా ఉంది. సో ఈ హోటల్ వచ్చేసి చెట్టు కింద హోటల్ అంట. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చెట్టు ఉంది. చెట్టు కింద వీళ్ళు మంచిగా గుడిసెలకి అరేంజ్ చేసినారు, ఆడొకటి. ఇక్కడైతే కూర్చుని తినొచ్చు, కానీ ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం హీట్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేము వేరే ప్లేస్ లో కూర్చున్నాం. వెజ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మెనూ చూసుకోండి మీరు, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, నాటుకోడి, చికెన్ లంచ్, బోటి ఉంది, ఫిష్ ఉంది, మటన్ ఉంది, తలకాయ కూర ఉంది, మొత్తం మీకు ఏం ఐటమ్స్ కావాలి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇది ఏంటంటే సెల్ఫ్ సర్వీస్, మనమే పెట్టేసుకోవాలి పే చేసి. సో ఇంకోటి ఇక్కడ కింద కూడా చూసుకోండి, చికెన్ కర్రీ 5 ఇస్తారంట, 150 రూపీస్ అంట. ఇది మంచిగా అనిపించింది నాకు. సో ఇది బాగుంది కదా, చికెన్ వచ్చేసి 5 ఐటమ్స్ ఇస్తారు 150 రూపీస్ కంటే. ఇక్కడైతే ఫస్ట్ బిల్లు తీసుకోవాలంట. మేమైతే 2 నాన్ వెజ్ అండ్ ఒక చికెన్ కర్రీ కూడా తీసుకున్నాం, టేస్ట్ చేద్దామని చెప్పేసి. మొత్తం బిల్ వచ్చేసి 200 ప్లస్ 150 రూపీస్ అయింది, మొత్తం 350 రూపీస్ ముగ్గురికి. బిల్ తీసుకుని లోపలికి వస్తేనే వీళ్ళు మనకు ఒక ప్లేట్ ఇస్తున్నారు. ఆ ప్లేట్ లో ఫస్ట్ చపాతీ పెడుతున్నారు. సో ఎన్ని చపాతీలు పెట్టుకోవచ్చు అనుకుంటాను, మేమైతే ఒకటే పెట్టుకున్నాం. కర్రీస్ కూడా అక్కడే ఉంటాయి, మొత్తం కర్రీస్ అన్ని వేసుకుని కూర్చున్నాం మేమైతే. కర్రీస్ మొత్తం అన్ని ఉంటాయి, పచ్చడి నుంచి, కర్రీస్ నుంచి, తాలింపుల నుంచి, మొత్తం వెజ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. బట్ నాన్ వెజ్ అయితే లిమిటెడ్ ఉంటుంది ఇక్కడ. సో నాన్ వెజ్ మొత్తం తీసుకొని ఉండదు. నేనైతే అది కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాను, టేస్ట్ చేద్దామని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికి నంచుకోవడానికి వడియాలు, అప్పనాలు అన్ని ఇస్తున్నారు వీళ్ళు కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఐటమ్స్ అన్ని ఉన్నాయి. మన ముందర ఉంటే అన్ని రకాల రైస్ కూడా మనకి ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ సంగటి కూడా పెడుతున్నారని నాకు తెలిసింది. ఇంకా సంగటి చూసినా నాకు తినాలనిపించింది. రైస్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని తర్వాత తినేసి ఇంకా సంగటి తిందామని చెప్పి సంగటికి అయితే వెళ్ళిపోయినా. రైస్ మాత్రం సూపర్ ఉంది, మొత్తం 3 ఐటమ్స్ దాకా ఉన్నట్టున్నాయి రైస్. ఓన్లీ 3 ట్రై చేసిన, చాలా బాగా అనిపించింది. రైస్ తో పప్పు కలుపుకొని తింటే ఇంకా సూపర్ అనిపించింది నాకు. మీరు ఎవరైనా పోయినప్పుడు ట్రై చేయండి. సంగటి మాత్రం ఎలా ఉందంటే, మీరు అక్కడ కనబడేదంతా ఆయిల్ కాదు, అది నెయ్యి. నెయ్యి నేను అంత ఎక్కువ వేసుకొని తిందామని చెప్పేసి ఎక్కువ వేసుకున్నా. నెయ్యి దాంట్లో వేసుకొని సంగటి తిందా అంటే భలే అనిపించింది నాకు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. లాస్ట్ మనం ఎక్కడికి పోయినా ఫైనల్ గా ఏదైనా కంపెనీ చేస్తాం, పెరుగు అన్నాం కదా, పెరుగన్నం తినేసి మొత్తం చూపిద్దామని చెప్పేసి బయటకు వచ్చిన. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫిష్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ చికెన్ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ సమ్మర్ కాబట్టి మేము కూర్చోలేదు. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రేకుల చెట్టు కూడా వేసారు. ఇక్కడ కూర్చోలేని వాళ్ళు ఇక్కడ పోయి కూర్చోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా అరేంజ్ చేసినారు వీళ్ళు. సో చెట్టు కింద ఇట్లా గుడిసెలు లెక్క, అక్కడ ఫ్యాన్ ఒకటి పెట్టారు, ఇక్కడ లైట్ ఒకటి పెట్టారు. అంత అట్మాస్ఫియర్ ఒక రేంజ్ లో అనిపిస్తుంది నాకు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మంచిగా ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయండి ఇక్కడికి. ఇక్కడ వీళ్ళు బయటికి పోయేటప్పుడు వాళ్ళు ఆపి మజ్జిగ అండ్ పాను అండ్ వాటర్ బాటిల్స్ నేను తాగొచ్చంట, ఇవి ఇస్తున్నారు వీళ్ళు. నేను ఫుల్ అడ్రస్ వచ్చేసి కామెంట్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోండి. ఓకేనా.